ఇటు హస్తం అధిష్టానంపై జీవన్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇటు పార్టీ మారాలనే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచిస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటు భవిష్యత్ ఏంటో అనేది అర్థం కావడం లేదు, ఇంకెంతకాలం నాకు ఈ అవమానాలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటు సంజయ్ ఉన్నంత వరకు వేధింపులు తప్పవు, సంజయ్ బీఆర్ఎస్లో ఉంటూ కాంగ్రెస్తో సంసారం చేస్తున్నాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు కార్యకర్తల మనోభావాలను అధిష్టానం గుర్తించాలి అంటూ ఆయన మాట్లాడారు. సో మొత్తం మీద జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్. మొత్తం మీద ఇటు సంజయ్ కుమార్ ఉన్నన్ని రోజులు నాకు అవమానాలు తప్పవు, అలాగే అధిష్టానం కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, కార్యకర్తల మనోభావాలను అధిష్టానం గుర్తించాలి అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఆయన అయోమయంతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇటు జీవన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సారథ్యంలో పనిచేయదలుచు కూడా పార్టీలో కొనసాగాలి లేకుండా లీడర్ కాడికి వచ్చింది. ఎమ్మెల్యే గారి ఆధిపత్యంలో వాట్ ఈస్ ఇట్, జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఆయన పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చిందా? మనం చూస్తుంటే ఏదైతుందో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిందని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి ఫిరాయించిందో లేదో తెలియదు. స్పీకర్ గారు ఫిరాయించలేదంటారు, వాళ్ళు బీఆర్సీ కొనసాగుతున్నామని చెప్పి అంటారు, వాళ్ళు మేము బీఆర్సీ కొనసాగుతున్నాం అని చెప్పి అంటారు. కానీ సంసారం మాత్రమే కాంగ్రెస్ ఉంటుందని చెప్తామంట. మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు ఆయన? మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు? నీ సంవత్సరం నువ్వు చేసుకో, నీకు అంత సమర్థత ఉన్నది కదా, నీ పనితనం పట్ల అంత నీకు విశ్వాసం ఉంది కదా. నీ బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదాలు ఉంటే స్వతంత్రంగా పోటీ చేయి. నీ బీఆర్ఎస్ నాయకత్వంతో గట్రా నీకు విభేదాలు ఉన్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అయింది కాబట్టి ఏదైతుందో వాళ్ళు ఎదురుంటి నిలిచినా నేను వాళ్ళకి అండగా నిలిచిన స్వతంత్రం అని చెప్పండి. నువ్వు చేయి, నీ సమర్థత వల్ల నీకు అంత విశ్వాసం ఉంటే నువ్వు అదే పొరుగు జెండా ఎందుకు పట్టుకుంటున్నావు? నువ్వు నీ జెండా నీకు పట్టుకోవడానికి అవకాశం లభించదు అని చెప్పి అనుకున్నట్టయితే, బీఆర్ఎస్ లో అవకాశం లభించదు అని చెప్పి భావించినట్టయితే నువ్వు జెండా పెట్టుకుని పోటీ చేసేది నీ సమర్థత ఉంటే ఎందుకు ఎక్కున్నావే? నువ్వు ఇవాళ మొత్తం కౌన్సిలర్స్ అందరు, నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, ఇవాళ కాంగ్రెస్, నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్స్. ఎమ్మెల్యే గారి ఆధిపత్యంలో కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేయాలి. నా పట్ల ఏదన్నా మీకు భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి, నా పట్ల భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి, కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి అని చెప్పండి. అనేది కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన ఆవశ్యకత ఉందా లేదు చెప్పండి. ఆయన ఈ జగిత్యాలనే పరిస్థితి ఇట్లుందంటే ఇక బాబా ఇంకెన్ని 9 మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు నాకు తెలియదు. ఆయన జగిత్యాలనే పరిస్థితి ఇట్లుందని చెప్పంటే ఇంకా ఇటువంటి ఇంకా 9 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ 110 పోతే ఇది 1/10. మేము వలసవాదుల ఆధిపత్యంలో, మేము అవకాశవాదుల ఆధిపత్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను పనిచేయాలి. ఇందుకైనా పార్టీ నమ్ముకొని మేము దశాబ్దాల తరబడికి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. మేము దశాబ్దాల తరబడికి వెళ్ళి ఏదైతుందో టీడీపీలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, చంద్రబాబు నాయుడుని ఎదిరించి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, కేసీఆర్ని ఎదిరించి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సమరపడదామని చెప్పారంటే ఈడ మళ్ళీ వలసవాదిని అవకాశం తీసుకొని మాన్యతను ఉద్ది ఆయన ఆధిపత్యంలో పనిచేయాలని చెప్పండి. మా మనోభావాలు ఏం కావాలి, మా ఆత్మ అభిమానం ఏం కావాలి? ఇటు జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్. ఇటు సంజయ్ కుమార్ని ఉద్దేశించి, జగిత్యాలకి ఏమైనా పవర్ ఆఫ్ అటర్నీ ఉందా నువ్వు రూల్ చేయడానికి, నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్ని నడపడానికి అంటూ సెన్సేషనల్ కామెంట్స్. అలాగే ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యే ఇటు బీఆర్ఎస్తో ఉంటూ ఇటు కాంగ్రెస్తో సంసారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంకొక 8-9 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రెస్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసమే నేను పనిచేశాను, ఇటు కేసీఆర్కి ఎగరెస్ట్గా ఫైట్ చేశాను, ఇటు చంద్రబాబు నాయుడుకి ఎగరెస్ట్గా ఫైట్ చేశాను, మేమందరం కలిసి పనిచేశాము, ఒకప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్లు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. నిన్న మొన్న బీఆర్ఎస్ కౌన్సిలర్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్లు. అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు సంజయ్ కుమార్? నువ్వు ఫిరాయింపు చేశావు అని ఇటు కోడై కూస్తున్నారు, ఇంకో పక్కన ఇటు నువ్వు చేయలేదు అంటూ నువ్వు చెప్పుకొస్తున్నావు. సో మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్కి మరి గుడ్ బై చెప్పబోతున్నారా? ఎందుకంటే ఈసారి సంజయ్ కుమార్నే కాదు, 8-9 కాన్స్టిట్యున్సీస్లో ఇలాంటి సిట్యువేషన్ నెలకొంది.
ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి అంటూ ఇటు చంద్రశేఖర్ ఇటు 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 సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, ఎలా చూడాలి ఇటు జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్? సెన్సేషనల్ కామెంట్స్ అనుకోవచ్చు. ఒక పక్కన నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, నువ్వు ఇంకా పార్టీలో ఉన్నావా బీఆర్ఎస్లో ఉంటూ కాంగ్రెస్తో సంసారం చేస్తున్నావు నువ్వు, నీకేమైనా జగిత్యాలకి పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చారా? కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తల మనోభావాలని ఎందుకు గుర్తించట్లేదు నువ్వు అంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్, ఇటు సంజయ్ కుమార్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రం మొత్తంగా ఇటు కేసీఆర్కి ఎగ్నెస్ట్గా ఫైట్ చేశాను, ఇటు చంద్రబాబు నాయుడుకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేశాను, దశాబ్దాలుగా నేను కాంగ్రెస్లోనే ఉన్నాను, మేమంతా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులం అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇటు నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్లో కౌన్సిలర్స్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో కౌన్సిలర్స్గా ఉన్నారు. రాష్ట్రం మొత్తంగా 8 నుంచి 9 కాన్స్టిట్యున్సీస్లో ఇలాంటి సిచ్యువేషనే ఉంది అంటూ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారా, క్వశ్చన్ చేస్తున్నారా ఏంటి, ఎలా చూడాలి చంద్రశేఖర్? కళ్యాణ్ గత కొంతకాలం నుంచి తన అసంతృప్తిని, ఆవేదనని పంచుకుంటూనే ఉన్నారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో తనలాంటి సీనియర్ నాయకులకే ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ లాంటి వాళ్ళతో వేధింపులు తప్పవు, మరో 3 ఏళ్లు నేను భరించాలా, అయితే నాతోనేమన్నా పార్టీకి ఇబ్బంది ఉంటే నన్ను పక్కన పెట్టండి, మీరు నిర్ణయం మీరు తీసుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా సూటిగా దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల కొరకు, ఈ ప్రాంత ప్రజల కొరకు నేను పాటుపడ్డా. గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, గత నాయకులకు వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, అలాగే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కి వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేశా. నా ప్రాంత అభివృద్ధి కొరకి, నా ప్రజల సంక్షేమం కొరకి నేను కృషి చేశా. ఇప్పుడు తాజాగా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకవైపు స్పీకర్ గారేమో ఎలా మాట్లాడతారు, ఇప్పుడేమో ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటేనే కాంగ్రెస్ పార్టీలో వేలు పెట్టుకుంటాడు. మీ సంసారం మీరు చేసుకోండి, మీరు అంత సమర్థత మీకు కథ ఉంటే మీ దానిలో మీరు ఉండండి, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తారని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆవేదనతో కూడినటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఇక తన దారి తాను చూసుకోవాల్సి వస్తుందా అనేటువంటి కోణంలో సైతం ఆయన చేసినటువంటి కామెంట్స్ ని అర్థం చేసుకోవాలి కళ్యాణ్. ఎందుకంటే ఈ రోజు తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన నిన్న సైతం మీనాక్షి నటరాజన్ ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇతర సీనియర్ నేతలు బట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో ఆయన మంతనాలు జరిపారు. అలాగే డాక్టర్ సంజయ్ కుమార్ సైతం తనదైన స్టైల్లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఎవరు మున్సిపల్ చైర్మన్ గా ఉండాలి, ఎవరు వైస్ చైర్మన్ గా ఉండాలి, ఏం చేయాలని చెప్పి. మీనాక్షి నటరాజన్ ఒకటే చెప్పినట్టుగా ఉంది, మీరు ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలా, ఆయనకు చైర్మన్, మీ అభ్యర్థికి వైస్ చైర్మన్ ఇస్తాము, రాబోయే కాలంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కమిట్ అయినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తే తనలాంటి సీనియర్ నేతలు తను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి భవిష్యత్ ఎలా ఊహించుకోగలుగుతారు? రాబోయే కాలంలో కొద్ది రోజుల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటాయి, ఇతర నామినేటెడ్ పదవులు ఉంటాయి జగిత్యాల జిల్లాకు సంబంధించి, జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి. దీనిలో పవర్ ఆఫ్ అటార్నీ బీఆర్ఎస్ వ్యక్తికి రాసిస్తారా? కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 40 ఏళ్ల నుంచి నేను ప్రజల కొరకే ప్రజా జీవితంలో ఉన్నాను, పార్టీ రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. కాంగ్రెస్ వీడితేనేమో త్వరలోనే ఈ అనుమానాలు, అవమానాలు భరించలేకపోతున్నా, నేను నా వల్ల కావట్లేదు. నా పరిస్థితే ఇలా ఉంటే మిగతా వాళ్ళు బీఆర్ఎస్ నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ప్రాంతాల్లో అక్కడ కాంగ్రెస్, అసలైన కాంగ్రెస్ పరిస్థితి, నాయకుల పరిస్థితి ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి ఆవేదనను మరొకసారి చెప్పడం జరిగింది కళ్యాణ్. దీంతో ఒక్కసారిగా తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తారా, కార్యకర్తలతో మంతనాలు జరుపుతారా అనేటువంటి చర్చ అయితే జోరుగా సాగుతుంది కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పవచ్చు. ఇటు డాక్టర్ సంజయ్ కుమార్ని ఉద్దేశిస్తూ చాలా క్లియర్గా ఇటు కార్యకర్తల మనోభావాలని అధిష్టానం గుర్తించాలి. అలాగే సంజయ్ ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నిన్న మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రస్తుతానికి ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్గా మారారు. ఇటు సంజయ్ బీఆర్ఎస్లో ఉంటూ ఇటు కాంగ్రెస్తో సంసారం చేస్తున్నాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసుకొచ్చారు. సో మొత్తం మీద జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? ఇటు కార్యకర్తల కోసం
తనను నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం ఆయన ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు, మొత్తానికైతే నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పవర్ ఆఫ్ అటర్నీ తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారా, మీరు అసలు ఏ పార్టీలో ఉన్నారు, ఫిరాయింపు చేశారా లేదా, దానిపై క్లారిటీలు ఎందుకు ఇవ్వట్లేదు. ఎట్ ద సేమ్ టైం నా పరిస్థితి ఇలా ఉంది, ఇటు రాష్ట్రంలో మరొక 8-9 కాన్స్టిట్యున్సీస్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ సెన్సేషనల్ కామెంట్స్. మొత్తం మీద ఇటు జీవన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్తో మీరు ఏకీభవిస్తున్నారా, అధిష్టానం ఏవైతే ఇటు ఎమ్మెల్యేని కలుపుకొని వెళ్ళాలంటూ అధిష్టానం ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది, దాన్ని మీరు సమర్థిస్తున్నారా, దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.